శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మీకు తెలియచేసే ఈ వీడియోని మీరందరూ నేను ఇంతవరకు చెప్పిన వీడియోలో ఎక్కువ శాతం షేర్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని ఇలాంటివి చెప్పలేదు. ఈ వీడియో మాత్రం మీ ఫోన్లో నెంబర్లన్నిటికీ షేర్ చేయండి. ఎందుకు చేయాలండి? మాకేంటి అవసరం అంటే, సనాతన జ్ఞానం అంటే ఏమిటి, మనం దానిని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. ఇప్పుడు నేడు చెప్తున్నటువంటి సనాతన జ్ఞానం, మేము సనాతన మానవులు అని చెప్పే వాళ్ళలో 90% మంది ఈ విషయాలు మీకు చెప్పరు. నేను చెప్పిన వాటిలో అనుమానం ఉంటే మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, వేదాలు చదివిన వాళ్ళని వగైరా వగైరా తెలుసుకోవచ్చు. ఖచ్చితముగా ఇది షేర్ చేయటం వలన ఆర్థిక, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక కష్ట నష్టాలకి ప్రజలు గురి అవ్వకుండా ఉంటారు. అర్థమైందండి? ఆ దేవుడి దగ్గరికి పోయామండి, అంత నష్టమైంది, ఈ దేవుడి దగ్గర క్యూలు అల్లాడామండి, ఈ దేవుడి దగ్గరికి వాడెవడో పట్టుకొని చేతులు లాగా, ఇలాంటివన్నీ వగేరే ఏమీ ఉండవు. మీరు అత్యంత పీస్ఫుల్గా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నటువంటి జ్ఞానం మన ఋషులు మనకి చెప్పింది. ఇప్పుడు వేదము అంటే నేను మనిషిని, మీరు మనుషులు. అర్థమైందండి? మనకి వేదం అర్థం కావాలని ఋషులు ఈ విశ్వానికి సంబంధించినటువంటి ఒక మహా పవర్, ఒక యూనివర్సల్ పవర్, దానిని అది బ్లాక్ హోల్గా ఉంటుందన్నమాట. అంటే ఆ విధమైనటువంటి జ్ఞానంగా దాన్ని మన మానవులం అనేకమైన ఆహార లోపములతో, అనేకమైన జీన్స్ ప్రాబ్లంతో, అనేకమైన రకాలుగా గెస్సింగ్ చేయలేమని మానవ రూపంలో వాళ్ళు మనకి చెప్పారు. అర్థమైందండి? మన ఋషులు దర్శించి దాన్ని, వాళ్ళకి తెలిసినటువంటి ఆ జ్ఞానాన్ని మనకు అందించే ప్రయత్నంలో మానవ రూపంలో చెప్పారు. ఎవరో మంత్రద్రష్టులైన ఋషులు. కాబట్టి మీరందరూ కూడా పరమాత్మ అంటే మనుషులు ఎవరైనా సరే, ఏ మానవుడు, ఏ సనాతన భారతీయుల కొరకు ప్రత్యేకంగా చెప్తున్నాను. ఈ జ్ఞానము లేకుండా ఏ మంత్రం చేసినా, ఏ తంత్రం చేసినా, ఏ యంత్రం చేసినా, ఏ ఆధ్యాత్మికం చేసిన వాడికి, చేయించున్న వాడికి బెనిఫిట్స్ రావు. ఇది సత్యం. ఈ జ్ఞానము తెలిసి ఈ జ్ఞానము ప్రకారం చేస్తే 100కి 110% బెనిఫిట్స్ వస్తాయి. అక్కడ ఏమి చెబితే అది వస్తుంది. అర్థమైందండి? కాబట్టి పరమాత్మ అంటే ఆ విశ్వ చైతన్య శక్తిని మీకు అర్థం అవ్వాలని ఋషులు చెప్పిన లాంగ్వేజ్లో చెప్తున్నాను. పరమాత్మ అనబడే, వేదము అనబడే మానవుడు పరమాత్మ లేక పరమేశ్వరి. ఈ పరమేశ్వరి అనబడే ఈ విశ్వం మొత్తం కలిపిన ఒక మానవ రూపం. ఆ రూపం యొక్క నోరు, ఆ రూపం మొత్తం వేదము. అర్థమైందండి? మనిషి రూపంలో పైనుంచి కింద వరకు ఉంది వేదము. తల భాగం ఆకాశం, తలపైన అంతరిక్షం, ఇలా ఊహించుకోవచ్చు. అవి వేరే విషయాలు. ఆ శరీరం యొక్క నోరు వ్యాకరణము అంటారు. అర్థమైందండి? ఆ శరీరం యొక్క పాదాలు ఛందస్సు అంటారు. ఆ శరీరం యొక్క చెవులు నిరుక్తం అంటారు. ఆ యొక్క శరీరం కళ్ళు ఖగోళ గణిత జ్యోతిష్యం, నేటి ఫలిత జ్యోతిష్యం కాదు. అర్థమైందండి? తర్వాత ఆ యూనివర్సల్ పవర్ యొక్క చేతులు కల్పసూత్రములు అంటారు. ఈ మొత్తానికి సంబంధించిన జ్ఞానం తెలియకుండా ఏ ఆధ్యాత్మికం చేసినా ఉపయోగం లేదు, ఉండదు. ఇది ఫిక్స్. అందువల్లే మానవులకు ఆధ్యాత్మిక బెనిఫిట్స్ అందట్లేదు. ఈ జ్ఞానం తెలిస్తే అందుతాయి. ఫలానా వాళ్ళు అది చదివారండి, ఫలానా వాళ్ళు ఇది చదివారండి, సనాతన వాళ్ళు చెప్పారండి, ఆ స్వామీజీ చెప్పారండి, పీఠాధిపతి చెప్పారు. ఇవి అన్నీ సెకండ్ వర్డ్స్. ఫస్ట్ ఇవి తెలిసి ఉండాలి. అర్థమైందండి? సరే, ఈ విశ్వ శరీరమైనటువంటి ఈ పరమాత్మ చెప్పినది, ఇప్పుడు మీకు చెప్పిన ఉన్నటువంటి ఒక వాణి చెప్పింది వేదము అంటారు.
ఈ వేదము ఈ జ్ఞానము లేకుండా తెలియకుండా ఏ ఆధ్యాత్మిక వేషధారి ఏ పూసలు ధరించిన వాడు ఏది మాట్లాడినా ఏది చెప్పినా పొట్ట కూటి కోసం ఫిక్స్. అర్థమైందండి? ఈ జ్ఞానం తెలిసిన వాడు మాత్రమే ఆత్మపుత్రుడు. అంటే పరమహంస యోగానంద, రామకృష్ణ పరమహంస, శ్రీకృష్ణుడు, రాముడు అలాంటి వాళ్ళ కోవకి చెందుతాడు ఎవరైనా ఈ జ్ఞానం ఉంటే. ఇవి లేకపోతే పొట్ట కూటి కోసమే ఆధ్యాత్మికం. అర్థమైందండి? ఈ జ్ఞానం ఉన్నవాడు చెప్పింది ఏదైనా సరే ఖచ్చితంగా అవతల వాడి బెనిఫిట్స్ కోసమే చెబుతాడు, వాడి బెనిఫిట్స్ కోసం కాదు. అర్థమైందండి? సరే, కొన్ని కారణాలతో ఈ జ్ఞానం లేని మానవులు వేదం చదువుకోలేరు, వ్యాకరణం తెలుసుకోలేరు, ఛందస్సు తెలుసుకోలేరు, నిరుక్తం తెలుసుకోలేరు, ఖగోళ గణిత జ్యోతిష్కం తెలుసుకోలేరు, కల్పసూత్రం, ఈ 6 అంగములు తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు మన ఋషులు ఈ 6 అంగములని షడాంగముల పేరుతో శ్రీ విద్యని అందరికీ ప్రవేశపెట్టారు. దాని శంకరాచార్య వారి పరంపరలు ఇంకా 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 విస్తీర్ణంగా వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ ఇది. 4 గోడల మధ్య బెల్లం పెడతాం, నువ్వుల నూనె బయటం, తమలపాకులతో అర్చన ఇవి కాదు. ఇది ఆధ్యాత్మికం కాదు. నేను చెప్పేది సనాతన శృతుల ఆధ్యాత్మికం. అర్థమైందండి? సరే, ఈ యొక్క వేదాలకు సంబంధించినటువంటి ఆ పరమాత్మ అనబడే వేద పురుషుడు, వేదం అంటే పరమాత్మ స్వరూపం, మానవ స్వరూపంగా నీకు అర్థం అవ్వాలని నువ్వు క్రియేట్ చేసుకున్నావు. మనకు ఋషులు చెప్పారు మన అజ్ఞానం కోసం, అది ఫిక్స్. ఆ మనలో ఉన్నటువంటి నోరు, పాదాలు, చెవులు, కన్నులు, చేతులు, ఇవి తెలియకుండా, చేతులు లేకుండా కర్మలు చేయలేవు కదా. అలాగే కల్పసూత్రం తెలియకుండా నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఎలా చేస్తావు? ఏ విధముగా చెయ్యాలి, ఎలా చెయ్యకూడదు, ఎలా చెయ్యాలని అందులో ఉంటుంది కదా, మన ఋషులు చెప్పారు కదా. అది తెలియని వాళ్ళు చేసేవి ఎట్ట చేయించుకోవాలి, మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. తర్వాత ఎడమ చేయి కుడి, శ్రీ విద్య అన్నా వేదమన్నా 2 చేతులతో సమానం, వేరు వేరు కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా జ్ఞానం లేనివాడు, ఇప్పుడు ఒకడికి పలానా అడ్రస్ చెబితే వెళ్తాడు, ఒకడు వెళ్ళలేడు, చూపించాలి, ఈ విధంగా అన్నమాట. శ్రీ విద్యాపరంగా అత్యంత క్లుప్తముగా శృతుల జ్ఞానం నా ఆత్మ సోదరీమణులకు, భారతీయులకు మాత్రమే, వలసవాద ఆధ్యాత్మిక పరులకి కాదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా అనవసర విషయం కాబట్టి. నేను మా నాన్న ఫలానా అని చెప్పుకున్నాను, నేను వేరేని మా నాన్నగా నేను భావిస్తాను అనుకున్నప్పుడు నేను దాని గురించి డిస్కషన్ అనవసరం. నేను ఫలానా ఆయనకి పుట్టాను, ఫలానా అంతే, సత్యదాకా అతనే నా తండ్రి, ఇది ఫిక్స్. ఇది సనాతన ధర్మం. ఈ జ్ఞానం ఉన్నవారు ఏ ఆధ్యాత్మికం చేస్తున్నా వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ వేషధారణ, వాళ్ళ ఆహారణ ధారణ, శుద్ధుల జ్ఞానం ఉన్నవాడు ఈ అవయవాలు విభిన్నంగా ఉంటారు. నేడు చాలామంది మేము సనాతన ధర్మం పేరుతో చాలా విచిత్రమైనటువంటి అలంకరణతో కొంతమంది వేదం చదివిన వాళ్ళు వాళ్ళ స్టేటస్లో నేను కళ్ళతో చూసి నా దగ్గర ఉన్న సాక్ష్యాలు చెప్తున్నాను. భగవంతుడు అంటే నమ్మకం, విశ్వాసం అని మాట్లాడుతున్నారు. అజ్ఞానులు, అవిద్యాపరులు కూడా అలా మాట్లాడకూడదు కదా. వేదం చదివావు కదా నువ్వు. భగవంతుడు అంటే విశ్వాసమా, నమ్మకమా, అంటే సత్యం కాదా? వాళ్ళ జ్ఞానం అది. అంటే పొట్ట కూటి కోసమే వేదాలు చదువుకున్నారు. భగవంతుడు సత్యమని వాడు చెప్పట్లేదు, ఆ స్టేటస్ పెట్టుకున్నవాడు పొట్ట కూటి కోసం. ఎంత దారుణం అండి! శుభ్రంగా లూటీలు చేయి, మర్డర్లు చేయి, జైల్లో కూర్చో, ఫుడ్ పెడతారుగా. ఇలా సనాతన ధర్మాన్ని విశ్వాసమా, నమ్మకమా, సత్యమని చెప్పడాడు అంటే వాడికి తెలియదు కదా. అందుకనే నేను శూద్రులు, అతి శూద్రులు అనుకునేవాడికి కూడా వేదం తెలియాలని ఈ యొక్క విషయం చెబుతున్నా. మీరు అందరికీ షేర్ చేస్తేనే ఇది వెళ్తుంది, లేకపోతే పామరులకు అందాలి ఇది. అర్థమైందండి? పొట్ట కూటి ఆధ్యాత్మిక వేషగాళ్ళు చేసే దోపిడీల నుంచి సామాన్య జనం రక్షించబడాలని చెప్తున్నాను అన్నమాట. అర్థమైందా? ఈ విశ్వం మొత్తం సైన్స్ ఏం చెప్తుంది? ప్రకంపనలు, సౌండ్స్ అని చెప్తుంది కదా. ఋషులు ఆ సౌండ్స్ని
అలౌకిక స్థితిలో దర్శించారు. అర్థమైందండి? ఆ సౌండ్స్ని అలౌకిక స్థితిలో వాళ్ళు దర్శించారు. దానినే వేదం అంటారు. అర్థమైందా? పరమాత్మ వాణి అనబడేది ఈ విశ్వం మొత్తం ప్రకంపనల రూపంలో ఉంటుంది. అందులో ఉన్నటువంటి దైవ శక్తులని, అసురీ శక్తులని, బాగా శక్తివంతమేంటి, శక్తిహీనం, ఇవన్నీ దర్శించిన ఋషులు చెప్పింది వేదము. ఆ వేదములో ఆ శబ్దము, ఆ జ్ఞానము తెలియాలంటే నేను చెప్పిన అవయవముల జ్ఞానము తెలిస్తేనే తెలుస్తుంది. లేకపోతే గంధము చెక్కలు గాడిద వీపు మీద పెట్టి మోస్తే గాడిదకి ఏ విధముగా వాసన తెలియదో, ఈ వేద అంగములు తెలియకుండా వేదము చదివిన వాళ్ళు చేసే ఆధ్యాత్మికము మీరు ఊహించుకోండి. నేను చెప్పటం బాగుండదు, బాధగా ఉంటుంది చాలామందికి. సరే, ఈనాటి నామరూప దేవతను వివరించే ముందు మీకు ఈ యొక్క సంగతులు చెప్పడం జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా లలితాస్థితి అవి ఇవి చెప్తుంటా, కానీ ఈ టైపు వీడియో ఇంతవరకు చేయలేదు. కానీ ఎందుకు చేస్తున్నానంటే ప్రజలకి సత్యం తెలియాలి. సనాతనం అంటే ఏంటి, ఈనాటి ఉదర పోషణ సంవాదములు నేను అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చూస్తుంటే సాయిబాబా దేవుడా, రాముడి దేవుడా, కృష్ణుడి దేవుడా, శృంగేరి స్వామి వారు ఏం విమర్శించారు, వాడి ఈ పులిహార మాటలు ప్రజల్ని అగోచరం గందరగోళాలకు గురి చేస్తున్నాయి. అర్థమైందండి? అందుకని నేనేం చెప్తున్నానో మీరెవరి మాటలు వినాల్సింది, నా మాటలు కూడా వినొద్దు. పరమాత్మ అనబడే యూనివర్సల్ పవరు నేను మానవుడిలాగా ఉంటాడు అని ఋషులు చెప్పారు. మనం ఇంకొక దానిలాగా ఉంటాడు అని చెప్పడానికి మనకు అర్థం కాదు. మన అవివేకం కోసం మనకి ఆ జ్ఞానం తెలిసిన ఋషులు ఇలా చెప్పారు. పరమాత్మ మానవుడిలాగా ఉంటాడు. ఆ మనిషి మానవుడికి ఏ అంగాలు ఉన్నాయో ఆ విధంగా పరమాత్మకు ఉంటాయి. వాటి పేరు ఈ శాస్త్రాలు. ఈ జ్ఞానం లేకపోతే ఆధ్యాత్మికం ఎవడు చేసినా పులిహార అని చెప్పేశారు వాళ్ళు. నువ్వు తెలుసుకోకపోవడం నీ తప్పు. అర్థమైందండి? సరే, మహామంత్ర విద్యలు, శ్రీ విద్యా జ్ఞానం అనబడే మహామంత్ర విద్యలు చేస్తున్నవారు చెయ్యటానికి వచ్చేవారి కోసం కూడా ఈ వివరణ. ఎవరు పడితే వాడు నాకు రాజరాజేశ్వరి వస్తుంది, కనపడుతుంది, నాకు బాగా నా ఒళ్ళో కూర్చుంటుంది, నేను పొద్దున్నే దొడ్లోకి వెళ్తుంటే చెంబులు తీసుకొని ఈ విధంగా చెత్త మాటలు చెప్పి ప్రజలను గోలకి చేస్తున్నారు. వాళ్ళకున్న సైకాలజికల్ ప్రాబ్లమ్స్ని, వాళ్ళకున్నటువంటి ధనము రీత్యా కప్పిపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. శృతులలో అవి ఉండవు. అందుకని మీకు ఇవన్నీ చెప్తాం జరుగుతుంది. నా ఆత్మ సోదరులు, నేను ఈ వర్డ్ ఇప్పుడు వివేకానందుడు ఆనాడు వాడాడు, ఇప్పుడు నేను వాడటానికి కారణం ఏంటంటే ఈ జ్ఞానం మీరు తెలుసుకున్నా ఇదే మాడతారు. మీరు ఏ నామరూప పేరుతో కానీ ఏ ప్రాణిని ఆ రూపంతో పిలవడానికి ఇష్టపడరు. అర్థమైందండి? ఎవరైనా ఇలాగే పిలుస్తారు ఈ జ్ఞానం ఉన్నవాడు. అర్థమైందండి? రోజు ఎందుకు చెప్పట్లేదంటే రోజు మరి శ్రీ విద్య మంత్రాల పరంగా చెప్తున్నాను. ఈనాడు విశ్వ విజ్ఞానము, విశ్వ చైతన్య శక్తిని వివరించే ప్రయత్నంలో ఈ వర్డ్స్ వాడటం జరుగుతుంది. సరే, నేడు దృశ్య ప్రపంచంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు వగైరా అటువంటి సనాతన ధర్మముల గురించి కొంతమంది మాట్లాడుతున్న అత్యంత అజ్ఞానమైన వ్యాపార మాటల వలన వేదాలు మాత్రమే చదివి, అర్థమైంది? వేదాలు మాత్రమే చదివామని వాళ్ళు అనుకుంటున్నారు. దట్స్ ఆల్. చదివి వైదిక వృత్తిలో ఉన్నవారు సమిధలు అవుతున్నారు కొంతమంది. ఏది? ఆ పొట్ట కూటి వేషధారుల చేతుల్లో వీళ్ళు ఈ టీవీల్లో కనపడతాము మేము అవి ఇవి అని చెప్పి తెలియని తనంతో వెళ్ళబట్టి సమిధలు అవుతున్నారు. ప్రజలకి సనాతన ధర్మం అంటే అసహ్యం పుడుతుంది. ఎందుకు? ఈ వేదం చదివిన వాళ్ళు అలా మాటబట్టి. మొన్న ఒక వీడియోలో వచ్చేసి చిన్నజీర స్వామి ఇలా మాట్లాడాడు, తర్వాత పలానా అమ్మాయి ఆ జీర స్వామి గారి శిష్యురాలు పలానా వేదం చదువుకున్న వాడిని ఇలా ఈ విధమైనటువంటి పులిహార అంతా గలీజు వాసన వచ్చిన సతి పులిహార లాగా ఉంటుంది. కాబట్టి మీరందరూ అవి ఏవి సత్యం కాదు. వాడు చెప్పింది సత్యం కాదు, వేదం చెప్పిన వాడు సత్యం కాదు.
ఏది సత్యం అండి? శృతులు చెప్పినవి సత్యమే. అర్థమైందండి? ఎవరికండి? భారతీయులకి. అంద పరంపరాధ్యాత్మికం ఉదర పోషణార్థమే. అర్థమైందండి? సరే, సనాతన ధర్మం గురించి వేదాలు చదివిన వారు మాట్లాడినా అంతే. వేదం అంటే పరమాత్మ ఏ నాటికి ఏ మానవుడికి అర్థము అవడు, అర్థము చేసుకోలేము. కొంత ఆయన చెప్పిన వాణి మనకు అర్థం కాదు, ఎవడు అర్థం చేసుకోలేడు. అర్థమైందండి? పరమాత్మ చెప్పినటువంటి ఒక 2 అక్షరాల్లో ఈ విషయంలో సగం శక్తులు ఉంటాయి, మనం అది తెలుసుకోలేము. కాబట్టి వేదాలు చదివిన వాళ్ళు చెప్పినా సరే దానిని శృతి అంగీకరిస్తేనే మనం నమ్మాలి. లేదు, శంకరాచార్య వారి బ్రహ్మసూత్ర భాష్యంలో కొంత మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. సరే, వేదం అంటే పరమాత్మలో ఏనాటికి మానవుడికి ఎందుకు అర్థం కాదండి అంటే, ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మికములు ఈ యొక్క వేదాలు చదివిన వాళ్ళు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అవధూతులు, బాబాలు, ఫకీలు వగైరా వగైరా చెత్త స్క్రాప్టు సిద్ధాంతులు, అబ్బబ్బబ్బబ్బ, వీళ్ళందరూ చెప్పిన ఆధ్యాత్మికమైన శృతులు అంగీకరించాలి. నేను మీకు ఇందాక చెప్పిన అంగముల ప్రామాణికం ఉండాలి, లేకపోతే తీసి గోదావరిలో పారేయచ్చు. శృతి అంగీకరించిన ఆధ్యాత్మికాన్ని. అర్థమైందండి? ఎవరు చెప్పినా సరే నమ్మద్దు. ఆ అంగములే ప్రామాణికం. మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. సరే అండి, ఇప్పుడు ఈ చెప్పేవాళ్ళు తీసుకుంటున్న ఆహారం, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, సమాజంలో ఉన్నది, వాళ్ళు పుట్టిన కమ్యూనిటీ అంటే వాళ్ళు తీసుకుంటున్న ఆహారం రీత్యా వీర్యము ఆ విధంగా ఉంటాయి కదా, ఆ యొక్క హార్మోన్స్. అర్థమైందండి? ఆ హార్మోన్స్ రీత్యా చిత్త భ్రమణముతో చెబుతారు. ఏది? పలానోడి దేవుడు ఒంట్లో, ఇవన్నీ చిత్తాభ్రమణం. శృతులలో ఇవి ఉండవు. అర్థమైందండి? మీకు అనుమానం వస్తే చెక్ చేసుకోండి. సరే, ఈ యొక్క వేద అంగములు ఈ ఇప్పుడు మనం శ్రీ విద్యా మంత్రాలు చేస్తున్నా, వేదం చదువుతున్నా, గుళ్ళో మంత్ర పుష్పం, శ్రీ సూక్తం చేయిస్తున్నా, ఈ అంగముల ప్రామాణికంగానే చేసేవాడు చెయ్యాలి, చేయించేవాడికి వివరించాలి. లేకపోతే ఉభయ భ్రష్టత్వం. అర్థమైందండి? ఎందుకని అంటారండి? ఎక్కువ శాతం మంది ఫిజికల్ ఆధ్యాత్మికం క్రియల్లో ఈ లోపం ఉన్నది, ఈ అంగముల యొక్క జ్ఞానం లేని లోపం ఉన్నది. నేను ఇప్పుడు ఈ అంగాల పేరు చెప్తున్నప్పుడు మీరు రేపు గుడికి వెళ్తారు, మంత్రపుష్పం చదువుతుంటాడు. బాబు, మీరు చేస్తున్నది, మీరు చదువుతున్నది శిక్ష అనబడే పరమాత్మకి సంబంధించిన, మీకు అన్నీ వివరించాక ఒకసారి చూసుకొని దాని గురించి దాంట్లో ఉందే అని అడగండి. కప్పలాగా ఉదర పోషణ వాళ్ళు నోళ్ళు పెడతారు. ఈ జ్ఞానం ఉన్నవాడు నిన్ను ఆలింగనం చేసుకొని, అబ్బా పరమాత్మ జ్ఞానం వీడికి కూడా తెలిసిందే నాలాగా అని సంతోషపడతాడు. అర్థమైంది? జన్మ లేనిది, రోగాలు లేనిది, సావు లేనిది, పుట్టుక లేనిది అయిన ఈ జ్ఞానం మీరు తెలుసుకోవాలి. అర్థమైందండి? సరే, ఇప్పుడు ఈ జ్ఞానం తెలియకుండా చేసే ఆధ్యాత్మికం వలన ఎవరు ఒక అమ్మాయి వెళ్తుంటే అమ్మ ఇటురా అంటే ఎలా స్పందిస్తుందో, నీ అమ్మ ఇటురా అంటే అది ఎలా స్పందిస్తుందో, నేటి ఆధ్యాత్మికం ఈ అంగముల జ్ఞానం లేకపోతే ఆ విధముగా ఉంటుంది. అర్థమైందండి? ఆ అంగముల జ్ఞానం ఉంటే ఆ మంత్రదేవత నీ దగ్గరికి వినయ విధేయతతో వస్తుంది, లేకపోతే కరుడు కట్టిన కోపంతో వస్తుంది. నువ్వే నష్టపోతున్నావు. నీ అజ్ఞానం వలన నీ డబ్బుతో నీ టైం వేస్ట్ చేసుకొని నీ ఫిజికల్ ఆధ్యాత్మికం పేరుతో నాశనం చేసుకుంటున్నావు. ఈ శృతులు అంగీకరించవు. సరే, ఒకటి ఈ ఆధ్యాత్మికం మొత్తం కూడా వ్యాకరణము అంటే పరమాత్మ వాణి. వ్యాకరణం అంటే పరమాత్మ వాణి. ఇప్పుడు ఒక మంత్రం చెప్పాము, ఆ మంత్రంలో వచ్చేసి ఇప్పుడు ఉదాహరణకి ధ్యాన శ్లోకం తీసుకోండి. గోని గర్గుర నిస్వనాం చితముఖాం కౌటిల్య చింతాపరాం ఉగ్రాం కాళి మకాల మేఘ పటల చన్నోరు తేజస్విని. చాకి ఒత్తు ఉంటుంది, చా ఒత్తు అంటే ఇప్పుడు నేను చెప్తున్న మహాశక్తి ఎక్కడ ఉంది ఈ విశ్వంలో, ఎట్లా ఉంటుంది,
అన్నటువంటిది ఆ జ్ఞానం వ్యాకరణం తెలియదబ్బా. నువ్వేదో చెప్తుంటే ఉపయోగం ఏంటి? గొడ్రాలు బిడ్డకు పిల్లలు పుట్టరు కదా, నీకు జ్ఞానం లేకపోతే మంత్రం పనిచేయదు కదా. ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు నా భారతీయుల్ని? వలసవాద విద్యలు చదివిన మీరు పొట్టకూటి కోసం ఈ వేషాలు వేసి ఎందుకు చేస్తున్నారు? ఆలోచించండి. సరే, ఆ సందర్భానుసారంగా ఇప్పుడు ఈ యొక్క నేను చెప్పిన దేవతను సందర్భానుసారముగా ప్రయోగము, ఉపసంహరణ, కొన్ని నెగిటివ్ని ప్రయోగించటము, కొన్నిటి మీద మంచి మీద చెడు మీద విజయం, మంచికి చెడు విజయాల్లో, ఇలాంటి వాటికి ఈ యొక్క జ్ఞానం తెలుస్తుంది వ్యాకరణం తెలిస్తే, లేకపోతే తెలియదు. అర్థమైందండి? తర్వాత వచ్చేసి శాస్త్ర ప్రామాణికంగానే సైంటిఫిక్గా కూడా వీటిని మనం నమ్మచ్చు. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. తర్వాత ఛందస్సు అని ఇప్పుడు ఉందనుకోండి, చేస్తుంటారు కదా, మీరు ఒక శ్రీ సూక్తం చదువుకుంటారు, ఆ అక్షరముల అమరిక వెరిఫికేషన్ చేసుకోవాలి. అలక్ష్మి, ఇప్పుడు శ్రీ సూక్తం చదువుతుంటారు, అలక్ష్మి ఆవాహయామి అంటారు కొంతమంది, నేను విన్నాను కూడా గతంలో. ఆ లక్ష్మి అనబడేది అక్కడ ఆ శబ్దాన్ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ విడదీయాలి? దరిద్రపు లక్ష్మి అంటే మానవుడిలో పిరికితనం, అవిద్య, అజ్ఞానం బయటికి వెళ్ళిపోవాలి, దాని పేరు అలక్ష్మి అని శ్రీ సూక్తం చెప్తుంది. నువ్వేం చెప్తున్నావు? ఇవి లోపలికి రమ్మంటున్నావు. ఇంకా 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 దయానంద సరస్వతి అనబడే వేద భాష్యం చెప్పిన ఆయన చెప్పిన విధముగా గుడికెళ్ళి భ్రష్టుత్వం చెందుతున్నావు. అర్థమైందండి? జ్ఞానం లేకపోవటం వల్ల వాడికి నీకు. తర్వాత మంత్ర పదముల యందు వెనక ఉన్నదాని రీత్యా వచ్చే అర్థములు తెలియజేస్తుంది. ఇప్పుడు కొన్ని మంత్రాలు ఉంటాయి. ఉదాహరణకి బృహద్వారాహి శతాక్షరి మంత్రం, ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహంకి వరాహం ఐం గ్లౌం ఐం. ఈ మధ్యలో ఐం గ్లౌం ఐం ఎక్కడొచ్చింది, ఇక్కడ ఎందుకు వచ్చింది, మధ్యలో ఏమున్నాయి? అర్థమైంది? ఐం గ్లౌం ఐం ఈ విధముగా ఉన్న పదములకు మధ్యలో ఏముంది? ఈ యొక్క జ్ఞానం అనేది ఈ ఛందస్సు తెలియందే తెలియదు. తెలియనప్పుడు వాడు ఏం చేస్తాడు? ఈ మంత్రం చేస్తే ఏదో జరుగుతుంది, నీ మీదే నష్టాలు జరుగుతాయి. అర్థమైందంటే, కాబట్టి శృతి ప్రామాణికంగానే ఉండాలి. ఆధ్యాత్మిక నిరుక్తం అందరు, ఇప్పుడు నిరూకాంగం ఉంది, వేదమంగ నిరుక్తం, అత్యంత కష్టమైన పరమాత్మ వాణి, అత్యంత కష్టము, ఋషులకే దుర్లభం, నీకు నాకు ఎట్టా తెలుస్తాయి? అతను పరమాత్మ వాణి అంటే యూనివర్సల్ పవర్గా. నువ్వు ఎక్కడ ఉంటావు? ఇప్పుడు ఒక జ్యోతిష్యం చెప్పించుకోవడానికి ఒక అతను ఫలిత జ్యోతిష్యం పరంగా చెప్పుకొచ్చి వచ్చి గురుగా కంగారు పడి వణికిపోతూ గజగజగలాడుతున్నాడు. మా అనేక నష్టాలు చెబుతుంటే నేను ఒకటే చెప్పాను, నువ్వు మంత్ర సాధన చెయ్యి, నీ జ్ఞానం వస్తుంది. శ్రీ విద్య శృతి ప్రామాణికం. నీకు నేనేం చెప్పినా అర్థం కాదండి, నేను అర్థం చేసుకుంటా, నేను ఫలానా గొప్ప చదువుతుంది కానీ వాడి పురాణాలన్నీ చెప్పాడు. సరేనయ్యా, ఈ విశ్వములో అనేక కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలలో భూమి అనబడే ఒక గ్రహం ఉంది. ఆ భూమి అనబడే గ్రహం మీద 3 వంతులు నీళ్ళు ఉన్నాయి. 1 వంతు మాత్రమే ప్రాణులు నివసించే స్థలం. ఆ స్థలములో అనేక ఫారెస్ట్లు ఉన్నాయి. ఆ ఫారెస్ట్లు స్థలాలు తీయంగా మనుషులు నివసించటానికి ఉండే స్థలము ఎంత? అందులో భారతదేశం ఎక్కడుంది, మిగతా దేశాలు ఎక్కడున్నాయి? ఆ భారతదేశంలో ఏ రాష్ట్రము, ఏ జిల్లా, ఏ గ్రామము, ఏ పంచాయతీ, ఏ వీధి, ఎన్నో నెంబర్ ఇల్లు, ఆ ఇంట్లో నువ్వు ఎన్నోవాడివి. నీ మీద అనంత గ్రహాలు, నక్షత్రాలు, రాసులు పగ సాధిస్తాయని వాడెవడో పొట్ట కూటి కోసం ఫలిత జ్యోతిష్యం చెబితే నువ్వెట్లా నమ్ముతున్నావు? సైంటిఫిక్ వెరిఫికేషన్ కూడా ఇది నేను చెప్పింది ఆలోచించు, బుద్ధి ఉపయోగించు. ఏం మాట్లాడుతున్నా అంటే అప్పుడు వాడాడు, అబ్బా నన్ను ఇంతకాలం రంగురాళ్లతో దోపిడీలు చేశారండి, నానా రకాలుగా పూజలు చేయించారండి, నానా రకాల నూనెలు పోయించారండి. అంటే నువ్వు అమ్మి నూనె మళ్ళీ వెనక నుంచి వచ్చి అమ్ముతారా? నువ్వు కొబ్బరి చెప్పులు కొడుతున్నావు కదా, మొత్తం ఆ చట్నీలు హోటల్లో పోతే నువ్వేళ్ళు తింటావు మళ్ళీ అక్కడ. ఈ విధంగా నేను శృతుల జ్ఞానం ఉన్నవాడికే ఇవి తెలుస్తాయి. వేద ఖగోళ జ్యోతిష్యం అంటే ఏంటి?
శృతులు చెప్పిన నీ ఫిజికల్ సాటిస్ఫాక్షన్ కోసం, ఆత్మజ్ఞానం కోసం, ఏదో ఒకటి సాధించడం కోసం, నేను కార్పొరేటర్గా ఉన్నాను మినిస్టర్ అవ్వాలంటే ఎట్లా అని కోరిక నెరవేర్చడం కోసం వేదము పరమాత్మ వాణి చెప్పిన కర్మలు చెయ్యటానికి వేద ఖగోళ జ్యోతిష్యం ప్రామాణికం. ఎందుకంటే అదేం పని అండి, దానికి ప్రామాణికమైంది, అది పొట్టకూటిది కాదంటే కాదు. యజ్ఞం చేయడానికి ఏ ఋతువులు అనుకూలం, ఆయా ఋతువులలో ప్రకృతి పంచభూతములు సంచారం ఎలా ఉంటుంది, ఆ సమయంలో భూమికి దగ్గరగా ఉన్న గ్రహముల స్థితిగతులు ఎలా ఉంటాయి, అమావాస్య ఎప్పుడు, పౌర్ణమి ఎప్పుడు, సూర్యుడు బగబగలాడితే ఎప్పుడు ఉంటాడు, చల్లగా ఎప్పుడు ఉంటాడు తెలుసుకోవడానికి. అంటే నేటి యజ్ఞయాగాలు పులిహార అవన్నీ నేను అసలు నమ్మద్దు. మీరు కేసీఆర్ తెలంగాణలో చేసేటువంటి అలాంటి యజ్ఞాలకు సంబంధించినటువంటి జ్యోతిష్యం ఇది. ఆ యజ్ఞాలకి చేస్తారు. ఏదో పొట్టకూటి కోసం చెండి మాత్రం 500 మందిని తేప వాళ్ళు నూనెలు పోయించి, నెయ్యిలు పోయించి, ఆ నూనెలు పోయించి, ఈ నూనెలు పోయించి, ఆ కట్టెలేసి ఇవన్నీ ఉదర పోషణ. అర్థమైందండి? ఈ జ్యోతిష్యం ఆ యొక్క వాటికే చూస్తుంటారు, వీటి కోసం కాదు. అర్థమైంది? భూమి మీద మనుషులందరికీ సంబంధించినటువంటిది చెప్పిన వేద ఖగోళ జ్యోతిష్యం. అది యజ్ఞం చేసేటప్పుడు ఇప్పుడు అమెరికాలో వచ్చేసి అయితే అమెరికాలో ఈ కాలం అని ఉంటుంది, ఈ టైంలో ఉంటుంది, భారతదేశంలో ఈ టైం ఉంటుంది. అలా ఈ హోమం చేయడానికి కాలము అది తెలుసుకోవాలి. ఎక్కడ చేస్తున్నావు హోమం, ఎక్కడ చేస్తున్నావు? అమెరికాలో అయితే ఈ కాలంలో చేయాలి, ఇండియాలో అయితే ఇట్లా చేయాలి. ఇది చెప్పేది ఖగోళ జ్యోతిష్కం అండి, ఈ పొట్టకోటి ఫలిత జ్యోతిష్కం కాదు. అర్థమైందండి? నేను చెప్పేది వరల్డ్ వైడ్ సబ్జెక్టు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా సరే మీకు జాతకం చెప్పాడు, ఈ ప్రాబ్లం, ఈ నష్టం, ఈ లాభాలు, ఇవన్నీ మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఉండవు, ఇవన్నీ ఉండవు. నేను మీకు ఈ మంత్రం చేయండి, ఇది బెనిఫిట్స్ వస్తాయని అనుకో, మీరు అమెరికాలో చేస్తాడా, రష్యాలో చేస్తాడా, ఆఫ్ఘనిస్తాన్లో కొట్టి చూడండి. వరల్డ్ వైడ్ సబ్జెక్ట్. అర్థమైందండి? కాబట్టి వేదం విశ్వవిజ్ఞానం. ఆధ్యాత్మిక క్రియలు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, లాభ నష్టాలు ఏంటి, యజమానికి వివరించే శాస్త్రం ఖగోళ జ్యోతిష్యం. ఈనాటి నామరూపదేవత గురించి మీకు నేను వివరించే ప్రయత్నంలో ఈ యొక్క జ్ఞానం చెప్పింది ఏంటంటే, వేదం అంటే ఏంటి, వేదాంగాలేంటి, సేమ్ టు సేమ్ శ్రీ విద్యలో ఉంటాయి. శ్రీ విద్యలో ఋగ్వేద మంత్రాలు, యజుర్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, 4 వేదాలు కలిపిన షడ ఆమ్నాయ మంత్రాలు. అర్థమైందండి? అదో ఆమ్నాయం, ఊర్ధ్వ ఆమ్నాయం అంటారు. అర్థమైందండి? ఈ విధంగా ఉంటాయి. కాబట్టి నేను పరమాత్మ, ఈ విశ్వ చైతన్య శక్తి లాంటి రూపం కలిగిన వాడిని. నేనేదైనా చేస్తున్నప్పుడు ఇది ఉండాలి, ఇది లేకుండా చేయకూడదు, దానివల్ల నా డబ్బులు వేస్ట్, నా టైం వేస్ట్ అనుకునేటైతే నేను చెప్పినవి చెక్ చేసుకోండి, ఆచరించండి. 10 మందికి సనాతన ధర్మం తెలియజేయండి. నేడు ఉన్న కాకులు కుక్కలు పోట్లాడుకునే విధముగా సనాతన ధర్మం గురించి పోట్లాడుకుంటాం. ఏవి కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకున్నది శాస్త్రీయ ప్రామాణికం. స్వస్తి.